హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం గంగూరులోని గంగూరు బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. ఇక్కడ బిర్యానీ సూపర్గా ఉంటాయంట. ఇక్కడ బిర్యానీతో పాటు అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ లభిస్తూ ఉంటాయి. గంగూరు బిర్యానీ పాయింట్ యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడగలరు. ఇక్కడ మనకి ఫ్రై బిర్యానీ సూపర్గా ఉంటుందంట. ఫ్రై బిర్యానీతో పాటు అనేక రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఫ్రై బిర్యానీ మాత్రం ఇక్కడ ప్రత్యేకం. అది కూడా చాలా ఎకానమీ రేట్లో. సో మనం కూడా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో రివ్యూ చెప్తాను. హోటల్ యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. మనకి చూడండి, ఇదంతా ఏసీ యాంబియన్స్ అనమాట. యాంబియన్స్ కూడా చాలా కూల్గా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినా సరే మనం ఇక్కడ కూల్గా ఫుడ్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకసారి గంగూరు బిర్యానీ యొక్క క్యాటలాగ్ మీద మనం లుక్ వేద్దాం. ఇది చిన్న సైజు 100 పేజీల పుస్తకంలా ఉంది. ఇందులో చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. తందూరి, చైనీస్, వెజ్, నాన్ వెజ్ అన్నీ అనేక రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇందులో మనకి వెజిటేరియన్ మీల్స్ కూడా దొరుకుతుంది. మీల్స్ 100 రూపీస్ కాస్ట్ చేస్తారు. మీల్స్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ప్రత్యేకం ఏంటంటే బిర్యానీ మాత్రమే. ఇక్కడ గంగూరులో బిర్యానీ ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ బిర్యానీ, ఫ్రై బిర్యానీ చాలా బాగుంటుంది. అదే ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్నాం. సో మనం ఆర్డర్ చేసిన బిర్యానీ వచ్చేసింది. ఒక బిర్యానీ 125 రూపీస్ కాస్ట్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఎగ్తో పాటు ఈ బౌల్లో మనకి తీసుకొని వస్తారు. మనం ఈరోజు ఆర్డర్ చేసిన బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీ అయినా ఫ్రై పీస్ బిర్యానీ అయినా ఒకటే కాస్టు. బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందంట. మనం కూడా టేస్ట్ చేద్దాం. పీసెస్ అయితే సఫిషియెంట్ పీసెస్ మనకి వచ్చాయి. ఈ బిర్యానీలోకి మనకి కలుపుకోవటానికి పెరుగు చట్నీ, ఈ రెండు మనకి ఇచ్చారు. చూడండి, ఇది దాల్చా, ఇది పెరుగు చట్నీ. ఉల్లిపాయలు మరియు ఈ లెమన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. యాంబియన్స్ ఏసీ యాంబియన్స్ అనమాట. చక్కగా మనం ఇక్కడ ఈ ఫుడ్ని పీస్ఫుల్గా ఈ కూల్ ఎన్విరాన్మెంట్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ మనం విజయవాడ టు కంకిపాడు వెళ్తుంటే గంగూరులోనే అనమాట. స్టార్టింగ్ మనం గంగూరు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి తగులుతుంది హోటల్. సఫిషియెంట్ పీసెస్ అయితే మనకి వచ్చాయి. ఇందులో మనకి ప్రత్యేకంగా కలుపుకొని తినాల్సిన పనేం లేదు. ఇక్కడ ఫ్రై బిర్యానీతో వచ్చిన గ్రేవ్లోనే మనం ఈ బిర్యానీ అంతా తినేయచ్చు. బిర్యానీ అయితే ఫ్లేవర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఎగ్ కూడా మనకి వచ్చింది. ఇవన్నీ కూడా మనకి 125 రూపీస్ మాత్రమే కాస్ట్ చేశారు. 125కి ఒకరికి ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుంది. బాగా తినేవాళ్ళు కూడా ఒకరికి సరిపోతుంది. పీసెస్ కూడా బాగా ఉడికాయి. ఇందులో మసాలాలన్నీ కూడా లోపల దాకా వెళ్ళాయి. బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది, స్పైసీగా ఉంది. స్పైసీ బిర్యానీని టేస్ట్ చేయాలి అంటే ఈ గంగూరు బిర్యానీకి మీరు రావాల్సింది. ఇక్కడ బిర్యానీ అయితే స్పైసీగా, చాలా టేస్ట్గా, ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇంత తక్కువ కాస్ట్కి మనకి ఇన్ని పీసెస్తో ప్లస్ ఎగ్ కూడా వచ్చింది మనకి. ఫ్రై బిర్యానీ అంటే చాలా ఎకానమీలో వచ్చినట్టు.
వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ లభిస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన జీపీఎస్ లొకేషన్ లింక్ని మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఆ లొకేషన్ మిమ్మల్ని హోటల్కి తీసుకుని వెళ్తుంది. జస్ట్ మనం గంగూరులోకి ఎంటర్ అయిన తర్వాత శ్రీ చైతన్య కాలేజ్ పక్కనే ఉంటుందన్నమాట ఈ గంగూరు బిర్యానీ. ఇప్పుడు ఒకసారి మనం కట్టాలో టేస్ట్ చేద్దాం. మామూలుగా అయితే మనకి ఇందులో ఏమి కలుపుకోవాల్సిన పని లేదనమాట. జస్ట్ మనకి ఈ ఫ్రై పీసెస్లో వచ్చిన గ్రేవ్తోనే తినేయచ్చు. కట్ట కూడా చాలా బాగుంది. ఇందులో పడాల్సిన వెజిటేబుల్స్ అన్నీ పడ్డాయి. సొరకాయ, వంకాయ అన్నీ కూడా వేసి ప్రిపేర్ చేసిన కట్ట చాలా టేస్టీగా ఉంది. పెరుగు చట్నీ టేస్ట్ చేద్దాం. ఇదైతే బాగా పల్చగా ఉంది, టేస్ట్ నార్మల్ అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.